హాయ్ గాయ్స్ అందరికీ. ఈరోజు డాటా స్ట్రక్చర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు డాటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ స్టోరింగ్ ద డాటా ఆర్ రిట్రైవింగ్ ద డాటా ఇన్ అన్ ఎఫిషియంట్ మేనర్. అంటే ఏం లేదు, డాటాని స్టోర్ చేయడానికి మనకు వే ఉండాలి. సో అది డాటా స్ట్రక్చర్స్తో మనం స్టోర్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ ద స్టోరింగ్ డాటా ఆర్ రిట్రైవ్, అంటే మళ్ళీ దాన్ని రిట్రైవ్ చేయడానికి యూజ్ చేస్తాం ఇన్ అన్ ఎఫిషియంట్ మేనర్. ఒక మేనర్లో ఒక ప్రాసెస్ ఉంటుంది. సో అది డాటా స్ట్రక్చర్స్ అంటే అంతే. క్లాసిఫికేషన్స్ ఆఫ్ డాటా స్ట్రక్చర్స్ చూద్దాం. సో క్లాసిఫికేషన్లో వచ్చేసి రెండు ఉంటాయి, ఒకటి లీనియర్, ఇంకోటి నాన్ లీనియర్. లీనియర్ అంటే సేమ్ హైరార్కీ, అర్థమైందా? సేమ్ హైరార్కీ. నాన్ లీనియర్ అంటే డిఫరెంట్ హైరార్కీతో ఉంటుంది. లీనియర్లో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఇట్ అలౌస్ ద ఆపరేషన్స్ బై పర్ఫార్మింగ్ ఇంటర్ఫేసెస్. అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్లో ఇంటర్ఫేసెస్ని యూజ్ చేస్తాం. ఇంటర్ఫేసెస్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా తెలుసుకుందాం. సో స్టాక్లో వచ్చేసి టాప్ ఇంటర్ఫేస్ యూజ్ చేస్తాం, అదే క్యూలో ఫ్రంట్ పాయింటర్, రేర్ పాయింటర్ రెండు యూజ్ చేస్తాం. సో నాన్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే అరే ఇంకా లింక్ లిస్ట్. ఇందులో మనం ఎలాంటి ఇంటర్ఫేసెస్ని యూజ్ చేయం. వీటి గురించి మనకి చాప్టర్ 1లో ఉంది, స్టాక్, క్యూ, లింక్ లిస్ట్. ఈ మూడే టాపిక్స్ ఉంటాయి, ఈజీగా నేర్చుకోవచ్చు. నాన్ లీనియర్లో ట్రీ, గ్రాఫ్, డిక్షనరీ సెకండ్, థర్డ్, ఫోర్త్ యూనిట్లో క్లియర్గా ఉంటుంది. ఒకవేళ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.